ఎలక్షన్స్ వచ్చినాయి, ఎట్లా ఉందమ్మా? ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది మీకు? మాకు బీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకు? ఎందుకంటే రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి మాకు అసలు ఏమీ రాలేదు. ఆయన ఏమో అన్నేస్తున్నాడని చెప్తున్నాడు కదా. ఆయన చెప్పుకుంటున్నాడు కానీ మాకైతే ఏమి రాలేదు కదా. తులం చెప్పుకుంటే సరిపోదు. తులం లేదు కదా, కనీసం మాకు డ్రైనేజీ లేదు. నేను గెలిస్తే చేపిస్తాను డ్రైనేజీ లేదు. ఏవేవో పథకాలు పెట్టాడు, ఆ పథకాలు రాలేదు. మాకు గ్యాస్కి అవి 2500 అన్నాడు, అవి లేదు, ఏమీ లేదు మాకు. 2500 మీకు ఇస్తలేడా? ఎక్కడిది ఇంతవరకు? 500 గ్యాస్ ఇస్తాను అని స్టేజ్ల మీద చెప్పుకోవడం, పెద్ద పెద్ద మీటింగ్లే చెప్పారు కదా. ఏమి లేవు, రోడ్డే లేదు మాకు ఇక్కడ. కనీసం ఒక రోజు కూడా ఇట్లా వచ్చి తొంగి చూసిన వాళ్ళు లేరు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఈ గల్లీలో, అది లేదు, ఏది లేదు మాకు రేవంత్ రెడ్డి వద్దు. అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ ఇక్కడ నిలబడుతున్నాడు, మేము ఆయనకి వెయ్యం. ఎందుకట్లా? మేము వెయ్యము, ఆయన ఎవరో మాకు తెలియదు ఇంతవరకు అయితే. ఈ ఫ్రీ బస్, మహిళలు ఈ ఫ్రీ బస్ చూసి ఓటేరా? సిటీలో ఫ్రీ బస్ పెట్టిండు కదా. ఫ్రీ బస్సులు ఎందుకు? ఒక స్టాప్ ఆపరు, ఆపండి కొట్టుకొని చావాలి. అప్పుడు ఎక్కడనో ఆపుతాడు తీసుకుపోయి. ఎందుకు ఫ్రీ బస్సులు? ఏమన్నా రోజు తిరుగుతున్నాం ఆ బస్సులో మేమేమన్నా? మాకు బస్సులు వద్దేమద్దు, ఫ్రీ బస్సులు వద్దేమద్దు. మరి కేసీఆర్ పార్టీ కావచ్చు, ఆ ఎమ్మెల్యే ఎందుకు గెలవాలనుకుంటారు మరి? మాకు ఇదివరకు చేసిండు, అక్కడ దాకా రోడ్డు వేసిండు, ఇది కూడా వేస్తాడని మాకు నమ్మకం అంతే. మా గల్లీకి కనీసం తొంగి చూసిన లేరు. ఇక్కడ ఏమైంది, వాళ్ళు ఉన్నారా పోయిరా? ఈ గల్లీ అసలు లెక్కల ఉందా, బస్త లెక్కలని కూడా రాకపోతే ఇంకా మాకెందుకు రేవంత్ రెడ్డి? 2 సంవత్సరాలు అవుతుంది, ఒకసారి కూడా రాలేదా? ఒక్కసారి ఒక్క మనిషి తొంగి చూసిన లేరు ఇక్కడ. ఇప్పుడు ఒకవేళ ఓట్లు అడగడానికి వస్తారు, ఓట్లు అడగడానికి ఏమడుగుతారు?